మండలం గుంటూరు జిల్లా వారి చెత్త లాగిన దూరము 3000 అడుగులు. 3000 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. కోర్టు తయారు చేయడానికి మధ్యలో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పంట విభాగంలో పాల్గొనే విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 20,000 రూపాయలు దానాలు పెట్టుకోవడానికి దానా గిన్నెలు సమర్పించారు. వారు షేక్ సలీముల్లా గారి జ్ఞాపకార్థం షేక్ అసద్ బాషా గారు 60,000 రూపాయలు దానా గిన్నెలు సమర్పించారు. వారి గారు షీల్డ్ తీసుకొని ముఖ్య అతిథుల చేత మరి చిరు సంస్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. వెంకటరామ గారు, దంపరామ గారు వచ్చారా? ఉమా గారు ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకి, రైతు సోదరులకి అందరికీ కూడా మంచి కూలింగ్ వాటర్ సప్లై చేసిన హోటల్ ఉమా గారిని కూడా, నారాకోట వస్తారు హోటల్ ఉమా గారిని కూడా వచ్చి ముఖ్యతుల చేతి మీదుగా వీరేష్ చౌదరి మెమోరియల్ మెమెంటో షీల్డ్, అలాగే ముఖ్యతుల చేతి మీదుగా శాల్వాతో వచ్చిన సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ దెబ్బ యజమానికి జ్ఞాపక బహుకరణ రాజు గారు జ్ఞాపక బహుకరణ గారు. ఓకే, సినిమాలు బాలయ్య పిలువగానే బహుకరిస్తున్నటువంటి ఈ మొత్తం కూడా ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారిని కూడా దూడిపల్లి నరేంద్ర కుమార్ గారి చేతి మీదుగా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు జాలాది వెంకటరామయ్య గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ రోజు పందెం జరిగిన పచ్చిపండ్ల జతలో బహుమతులన్నీ కూడా జాలాది వెంకటరామయ్య గారు బహుకరించారు. వారిని వేదిక మీదకి వచ్చి మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా దూళ్ళిపాల వీరేష్ చౌదరి మెమోరియల్ షీల్డ్ తో పాటు చిన్న చిరు సత్కారాన్ని కూడా మన నరేంద్ర కుమార్ గారి చేతుల మీద స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు జరిగే ఎద్దుల పందాల్లో ఎద్దులన్నింటికి కూడా 10 ప్రైజులు కూడా మన జాలాది వెంకటరామయ్య గారు బహుకరించారు. వారికి మా దూళ్ళిపాల వీరేష్ చౌదరి మెమోరియల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 1,20,000 రూపాయల మొత్తాన్ని జాలాది వెంకటరామయ్య గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఓకే, వస్తున్నాం. అయిపోయి కట్టబోయే జతకు రైతులకు గిఫ్ట్, అలాగే షీల్డ్, శాల్వా సత్కరించడానికి ముఖ్య అతిథుల్ని అందరినీ కూడా కోర్టులోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని వేయించేయవలసిందిగా పాటిస్తూ ఉన్నాం. Gracias.
రాజు గారు మన ఈ ప్రదర్శనలో బండల మొత్తాన్ని కూడా తుళ్ళూరు కృష్ణ చైతన్య గారు, చిన్ని గారు, జన్ను కిరణ్ కుమార్ గారు, వడ్లమూడి గురుపాలెం వారు 2 లక్షల రూపాయల విలువతో పనులు ఏర్పాటు చేశారు. శాశ్వతంగా ప్రదర్శన నిర్వహించుకోవడానికి టీంల మొత్తానికి కూడా టీ-షర్ట్స్ మరియు అదనపు ఖర్చుల కోసం బాబు నువ్వు కోర్టులోకి రాకుండా టీం అభివృద్ధి పట్ల రాకూడదు. మీరేమనుకోవద్దు, అట్లా వద్దు. బయట నుండి కోర్టు బయట నుండి ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పుకోండి. ఇద్దరికి వాటర్ సప్లై చేయడానికి 1,50,000 రూపాయలు, మొత్తం 2,50,000 రూపాయలు. 2,50,000 కోర్టు అదనపు ఖర్చుల కోసం ఇద్దరికి వాటర్ సప్లై చేయడానికి 1,50,000 రూపాయలు, మొత్తం 4 లక్షల రూపాయల మొత్తాన్ని నిర్వహణ కమిటీ వారికి అందజేసిన గాయత్రి నర్సరీ ఈ కంపెనీ రామారావు గారు, నారాయణకోడూరు వారు. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 3 నిమిషముల 13 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 45 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ఓకే, రావాలి. పల్లిపెద్దుల అక్కన గారి కుమారుడు అంకారావు గారు, గోకనకొండ, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా వారు రావాలి. ఈ పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి 25,000 రూపాయలు, రెండవ బహుమతి 20,000 రూపాయలు, మూడవ బహుమతి 15,000 రూపాయలు, నాలుగో బహుమతి 12,000 రూపాయలు, ఐదవ బహుమతి 10,000 రూపాయలు, ఆరో బహుమతి 9,000 రూపాయలు, ఏడవ బహుమతి 8,000 రూపాయలు, ఎనిమిదవ బహుమతి 7,000 రూపాయలు, తొమ్మిదవ బహుమతి 6,000 రూపాయలు, 10వ బహుమతి 5,000 రూపాయలు, 11వ బహుమతి 4,000 రూపాయలు, మొత్తం 1,20,000 రూపాయల మొత్తాన్ని శ్రీ జలాది వెంకటరామయ్య గారు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, నారాయణకోడూరు వారు బహుకరిస్తున్నారు. అదేవిధంగా ఈ 11 బహుమతులు 6గురికి కూడా